నిజం చెప్పండి, నిజంగానే మీరు ఈ ముగ్గురు పిల్లలకి తల్లేనా? లేదు, మా అత్తయ్య చూపించే ప్రేమలో సగం కూడా మీరు మీ పిల్లల మీద చూపించలేరు. పైగా వాళ్ళ క్షేమం కూడా కోరుకోలేరు. అందుకే అడుగుతున్నాను. మీకు చివరిసారిగా ఇదే చెప్తున్నాను, ఇంకెప్పుడు మా భార్యాభర్తల విషయాల్లో మీరు కలుగు చేసుకోవద్దు. నేను చూస్తూ ఊరుకోను. కాలమాయి మట్టి గొంతు వినవే, త్యాగమాయి సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసినవ్వుల వయసు శిఖరం తన మనసు. ఫోన్లే పాపమని సైలెంట్ గా ఉంటే నోటుకొచ్చినట్టు మాట్లాడి మా అమ్మకి ఎదురు చెప్తున్నావేంటి? నేను నీ భర్తని అవ్వడం కంటే ముందు మా అమ్మకి కొడుకుని. ఏదో అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నాను కదా అని నువ్వేం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటాననుకోకు. మరీ ముఖ్యంగా మా అమ్మ విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీరు చేసిన ద్రోహానికి అప్పుడే నీకు డైవర్స్ ఇవ్వాలి, లేదా చీటింగ్ కేసు పెట్టి నిన్ను మీ అత్తయ్యని జైలుకి పంపించాలి. కానీ అలా చేయలేదు. ఎందుకో తెలుసా? మా అమ్మ మంచితనంతో వద్దు అని చెప్పింది కాబట్టి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, విను. మా అమ్మ కోపం తీరేంత వరకు నా కోపం కూడా తీరదు. నాన్నా, కృష్ణ, కట్టుకున్న భార్యను అలా కొట్టావేంట్రా? ఏదో నా స్థానంలో తేజాకి భార్యగా రాణమ్మ, నీకు పిఏగా ప్రియా ఇద్దరు కలిసి నటించారని, మిమ్మల్ని మోసం చేశారని కోపం తగ్గలేదు తప్ప మరేమీ నాకు లేదురా. చూడు, మీరు నా వల్ల అనవసరంగా గొడవ పడద్దే. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు దగ్గరయ్యే కొద్దీ మీ మధ్యలో పెట్రోల్ పోసి మంట పెడుతూనే ఉంటాను. ఒకప్పుడు నిన్ను ప్రేమించాను కదా అని నీ మెడలో తాళి కట్టానని నీ ఇష్టం వచ్చినట్టు ఈ ఇంట్లో ఉంటానంటే కుదరదు. ప్రత్యేకంగా మా అమ్మ విషయంలో తేడా వస్తే అవసరమైతే మెడ పట్టుకుని బయటికి గెంటేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఇగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటి. కృష్ణ, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా. ఏమో అనుకున్నాను కానీ రాణమ్మ పిల్లల్ని బాగానే మార్చింది. ఒకప్పటి పిల్లలైతే అసలు వాళ్ళు నా మాట వినేవాళ్లే కాదు. రాణమ్మ ఇంత మంచివాళ్లుగా వీళ్ళని మార్చి తీర్చిదిద్దడం వల్ల నేను 4 ఫేక్ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పగానే అలా కనెక్ట్ అయిపోతున్నారు. కృష్ణ, మిమ్మల్ని ఎప్పటికీ కలవనివ్వను. మీరు కలవబోతున్నారు అనిపించిన ప్రతిసారి అలా అగ్గి రాజేస్తానే ఉంటా. హలో, కావేరి దొరికిందా? సారీ అదే ఆ క్రిమినల్ దొరికాడా? లేదు సార్, తన కోసమే ఎదుగుతున్నాం. దొరికిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. దొరకగానే వెంటనే నాకు ఫోన్ చేయండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?
నువ్వు క్రిమినల్ని తరుముకుంటూ వచ్చావు, నేను నిన్ను తరుముకుంటూ వచ్చాను. కానీ ఎందుకు? నా నిర్ణయం ఏంటో ఆ రోజే చెప్పాను కదా. అయినా నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు నీ నిర్ణయం మార్చుకుంటావేమోనని చిన్న ఆశ కళ్యాణ్. ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు, అప్పుడు నీ నిర్ణయం మార్చుకునే కదా ఆ తర్వాత మా చెల్లెలు కావేరిని ప్రేమించావు. ఇప్పుడు కూడా అలాగే నీ నిర్ణయం మార్చుకోకపోతావా, నన్ను మళ్ళీ ప్రేమించకపోతావా అని నిన్నే ఫాలో అవుతున్నాను కళ్యాణ్. అలా అని నేనేం నిన్ను ఇబ్బంది పెట్టడానికో లవ్ చేయమని తొందర పెట్టడానికో ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చావు? నీకు గుర్తుందా కళ్యాణ్, మన కాలేజ్ డేస్లో నువ్వు ప్రతిరోజు నా కోసం ఏదో ఒక గిఫ్ట్ తెచ్చి ఇస్తుండేవాడివి. మార్నింగ్ నిద్ర లేవగానే నాకు మన పాత రోజులే గుర్తొచ్చాయి. అందుకే ఈసారి నేను నీకేమైనా ఇద్దామనిపించి స్వయంగా నా చేతులతో నేనే స్వీట్ చేసి తీసుకొచ్చాను. తీసుకో కళ్యాణ్. నాకు ఏ స్వీటు వద్దు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీకోసం కష్టపడి చేసి తీసుకొచ్చాను, ప్లీజ్ తీసుకో కళ్యాణ్. నువ్వు ఇరిటేట్ చేయి కార్తిక, ప్లీజ్. కనీసం ఒక ఫ్రెండ్లా అయినా ఫీల్ అయ్యి స్వీట్ కొంచెం టేస్ట్ చేయి కళ్యాణ్, ప్లీజ్ కళ్యాణ్, ప్లీజ్. జస్ట్ ఫ్రెండ్ అనుకుని తీసుకో. జస్ట్ ఫ్రెండ్ అంతే. ఈ స్వీట్ తీసుకున్నాను కదా అని ఎక్కువగా ఊహించుకోకు. నీ మనసులో అనవసరంగా ఆశలు పెంచుకోకు. సరే, ముందు నువ్వు స్వీట్ తిను. ఏంటి కళ్యాణ్ ఆశ్చర్యంగా చూస్తున్నావు? అప్పట్లో నువ్వు కూడా నా వెంట పడుతూ ఇలాగే కదా ఐ లవ్ యూ అని రాసిచ్చావు. ఇప్పుడు నేను కూడా నీతో నా లవ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అంతే అందంగా ఆ స్వీట్ మధ్యలో నా ప్రేమను పెట్టి ఇచ్చాను కళ్యాణ్. నువ్వంటే నాకు ప్రాణం కళ్యాణ్. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. చూస్తావేంటి కళ్యాణ్, స్వీట్ తిను. చాలు కార్తిక, ఇంకాపు. ఒకప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానంటూ నీ వెంట పడ్డాను, నిజమే. కానీ అది ప్రేమ కాదు, కేవలం ఆ వయసులో పుట్టిన ఒక అట్రాక్షన్. ఒకవేళ అప్పుడు నీ మీద నాకున్నది రియల్ లవ్వే అయ్యుంటే నువ్వు నాకు ఓకే చెప్పేంత వరకు నేను నీ వెంట పడుతూనే ఉండేవాడిని, ఎంతకాలమైనా వెయిట్ చేసేవాడిని. కానీ జస్ట్ అట్రాక్షన్ కాబట్టే నువ్వు నో చెప్పగానే ఆ నెక్స్ట్ మినిట్లో నేను నా మనసులో నుంచి తీసేశాను. చాలా ఈజీగా నిన్ను మర్చిపోయాను. కానీ కావేరి మీద నాకున్న ప్రేమ అలాంటిది కాదు. నా ఊపిరి, నా ప్రాణం, నా జీవితం అన్నీ తనే. కావేరిని నేను ఎంతలా ప్రేమిస్తున్నానంటే తను వేరే ఒకటితో తిరుగుతుందని తెలిసినా కూడా తన మీద నాకున్న ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు. నా ప్రేమలో ఏ మార్పు లేదు. నేను కావేరిని మాత్రమే ప్రేమిస్తాను. ఐ లవ్ కావేరి. వీణ్ణెలా మార్చుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. వీడు నేను చెప్తే వినేలా లేడు. వీణ్ణి మార్చాలంటే ఆ కావేరి వల్లే అవుతుంది. డాక్టర్ గారు, ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో ఏముంది? కంగారు పడకండి రాణమ్మ గారు, కూర్చోండి. శుభవార్త మీకు చెప్పబోతున్నాను. కూర్చోండి. డాక్టర్, తొందరగా చెప్పండి, తొందరగా చెప్పండి డాక్టర్. కావేరి మీ కూతురి రాణమ్మ గారు.
నిజమా డాక్టర్? హ్మ్. కావేరి నా కూతురా? కావేరి నా కూతురైతే కృష్ణ కార్తికలు కూడా నా బిడ్డలే కదా. నా బిడ్డలు నాకు దొరికారు, నా పిల్లలు నాకు దొరికారు. బోనాల్ జాతరలో ధర్మతేజ గారు నా పిల్లలు అని చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నా పిల్లలు దొరికారు. ఇది వరకు ఒకసారి DNA టెస్ట్ చేయించినప్పుడు అప్పుడు వాళ్ళ ముగ్గురు నా పిల్లలు కారు అని వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం DNA రిపోర్ట్లో నా బిడ్డలే అని తేలినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్. రాణమ్మ గారు ఒక్క నిమిషం. నేను చెప్పేది ఇంకా పూర్తవలేదు. చెప్పండి డాక్టర్. మీ ఇద్దరి DNA ప్రొఫైల్స్ మ్యాచ్ అయితేనే మీ కూతురని కాదు, తల్లి మీద ప్రేమ పెంచుకున్నా చాలు, తన కూతురుతో సమానమే కదా. ఆ రోజు మీకు మీ అమ్మాయికి మధ్యనున్న బంధాన్ని ప్రత్యక్షంగా చూశాను. మాటకు ముందొక అమ్మ, మాటకు తర్వాత ఒక అమ్మ అని మిమ్మల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది అమ్మాయి. అలాంటప్పుడు తను మీ కూతురే కదా. డాక్టర్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు డాక్టర్. అసలు ఆ DNA టెస్ట్ రిపోర్ట్లో ఏమనొచ్చింది డాక్టర్? సారీ రాణమ్మ గారు, మీ ఇద్దరి DNA ప్రొఫైల్స్ అస్సలు మ్యాచ్ కాలేదు. ఇట్స్ ఏ క్లియర్ DNA మిస్ మ్యాచ్. ఈ DNA రిపోర్ట్స్ని బట్టి ఆ అమ్మాయి మీ కూతురు కాదు. అంతకుముందు ఒకసారి DNA టెస్ట్ చేయించారని చెప్తున్నారు. హాస్పిటల్ ల్యాబ్ మారుండొచ్చు, కానీ రిపోర్ట్స్ మాత్రం మారలేదు. అప్పుడు వాళ్ళు మీ పిల్లలు కాదని వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి మీ కన్న కూతురు కాదని వచ్చింది. ఇప్పుడు నేనెందుకు తనని మీ కూతురు అంటున్నానంటే, మీ కడుపున పుట్టకపోయినా మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగానే తల్లి కూతుళ్ళలా అనిపించారు. మీ ఇద్దరి మధ్య అంత మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టే నేను అలా అన్నాను. మీరలా నా కన్న కూతురు అని చెప్పారని ఇన్నాళ్ళు నా కన్న బిడ్డల కోసం తప్పించిన ఈ కన్న తల్లి మనసు ఒక్కసారిగా తుళ్ళిపడింది డాక్టర్. రాణమ్మ గారు, రిపోర్ట్స్ ఎలా వచ్చినా తను మిమ్మల్ని కన్న తల్లి కంటే ఎక్కువగా భావిస్తుంది కదా. ఇంకెందుకు మీరింతలా ఫీల్ అవుతున్నారు? బాధపడకండి రాణమ్మ గారు. ఆ ముగ్గురు పిల్లలు నా కడుపున పుట్టకపోయినా వాళ్ళని నా కన్న బిడ్డల్లాగానే భావిస్తూ ఉన్నాను. ఎప్పటికీ అలాగే చూసుకుంటాను. కానీ కన్న పేగు తెంచుకున్న బిడ్డల్ని కళ్ళారా చూస్తే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పగలవా? మీరు కూడా ఒక తల్లే కదా. వెళ్ళొస్తాను డాక్టర్. కృష్ణ, కార్తీక, కావేరి ఎవరో కాదు, నీ పిల్లలే. ఏంటి రాణమ్మ గారు, హాస్పిటల్లో ఏం చేస్తున్నారు? చేతిలో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఆ DNA టెస్ట్ రిపోర్ట్లో ఏమనొచ్చింది? కావేరి నీ కూతురు కాదనొచ్చిందా? అలా ఎలా వస్తుంది? ఎందుకంటే కావేరి నా కూతురు కాబట్టి. ఎంత ధైర్యం ఉంటే మా పర్మిషన్ లేకుండా కావేరికి ఒక్క మాటైనా చెప్పకుండా ఇంత సీక్రెట్గా DNA టెస్ట్ చేయిస్తావు? ఎవరికో బ్లడ్ డొనేట్ చేయాలని అమ్మ పిలిచింది. బ్లడ్ శాంపిల్ తీశారని కావేరి చెప్పగానే నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఇలాంటిదేదో చేయడానికే ప్లాన్ చేశావని. ఇలా ఎన్నిసార్లు, ఇంకెన్నిసార్లు నా బిడ్డలకి ఇలా DNA టెస్ట్ చేయిస్తావు?
ఎంత నీ కన్న పిల్లలు నీకు దూరమైతే మాత్రం నా కన్న పిల్లల్ని నీ పిల్లల్ని చేసుకోవాలని ఇంతలా ప్రయత్నిస్తావా? నేను రాకముందు వరకు వీళ్ళని నీ పిల్లలుగానే చూసుకున్నావు కదా, ఆనందపడ్డావు కదా. ఏ అది సరిపోలేదా? వాళ్ళ కన్న తల్లిని నేను తిరిగొచ్చాక కూడా ఇలా ఇలా ఎందుకు రానమ్మా? నా పిల్లల్ని నాకు దూరం చేయాలని చూస్తున్నావు? ఏదో నీ ముఖంలో సంతోషాన్ని చూడాలనిపించి మా వారు ధర్మతేజ గారు సరదాకి నా పిల్లల్ని నీ పిల్లలు అని ఒక్క మాట అన్నారంతే. ఇలా రహస్యంగా బ్లడ్ శాంపిల్స్ సేకరించి దొంగతనంగా DNA టెస్టులు చేయిస్తున్నావా? అలా సైలెంట్గా చూస్తావేంటి కావేరి? ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ ఎక్కువ ఆవిడ చేపట్టుకుని తిరుగుతావు కదా. ఇప్పుడు ఈ DNA టెస్ట్ చేయించడం వెనుక ఆవిడ అసలు ఉద్దేశం ఏంటని అడుగు. ఏంటమ్మా ఇదంతా? నీ కడుపున పుట్టకపోయినా సరే నిన్ను మనస్ఫూర్తిగా అమ్మ అనే కదా పిలుస్తున్నాను. అలాంటిది మీరు మాకు సొంత అమ్మ కాకపోయినా సరే మమ్మల్ని కన్న అమ్మ తిరిగొచ్చాక కూడా ఇలా ఎందుకు ఈ DNA టెస్ట్లు? చూడు రాణమ్మా, ఇలాంటి టెస్ట్లు నువ్వు ఎన్ని చేయించినా నా ముగ్గురు బిడ్డలు నా బిడ్డలే, నా కన్న బిడ్డలే వాళ్ళు. కావాలంటే నా బ్లడ్ శాంపిల్ తీసుకొని DNA టెస్ట్ చేయించు. అంతేకాని మళ్ళీ నువ్వు కాని ఇంకోసారి ఇలా చేశావనుకో, నన్ను నా పిల్లల్ని విడదీయాలని చూసావే అనుకో, నేను ఊరుకునేది లేదు. చిత్రావతి, నా పిల్లలు విడిపోయి దాదాపు 20 ఏళ్లు పైగా నరకం చూస్తూ బ్రతుకుతున్న దాన్ని, అలాంటిది వేరే వాళ్ల పిల్లల్ని దూరం చేయాలని చూస్తానా? కల్లో కూడా నేను అలా అనుకోను. కాకపోతే గుళ్ళో జరిగిన సంఘటన వల్ల ఏమో ఈ ముగ్గురు పిల్లలు నా పిల్లలే అయ్యుంటారేమో అన్న అనుమానంతో, ఆశతో ఇలా చేశాను తప్ప కావాలని నీకు పిల్లల్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. అయినా సరే నువ్వసలు ఇలా ఎలా చేస్తావు? వీళ్ల కన్న తండ్రి ధర్మతేజ గారున్నారు, వాళ్ల తల్లిని నేనున్నాను, నీకు తెలుసు కదా. నీకు కొన్ని తెలియవు చిత్రావతి. దైవ సన్నిధిలో ఆ దేవుడు ఏది నేరుగా వచ్చి మనకి చెప్పడు. ఆయనిచ్చే సూచనల్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నేను కూడా ఇది తెలుసుకోవాలి అనుకున్నాను. అసలు ఎందుకు రానమ్మా నీకు ఈ ఆరాటం? అసలు ఉన్నారో లేరో తెలియని నీ బిడ్డల కోసం. చిత్రావతి, నీకు చాలా సార్లు చెప్పాను అలా మాట్లాడద్దు అని. నా బిడ్డలు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారని నాకు నా మనసు చెప్పింది. నేను దాన్ని బలంగా నమ్ముతున్నాను. అమ్మా, మమ్మీ మాటలు పట్టించుకోకు. మేము కూడా నీ బిడ్డలమే కదా, కాబట్టి నువ్వెప్పటికీ మాకమ్మవే. కావేరి, కావేరి, నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఎప్పటికీ నా ముద్దుల కూతురివి నువ్వేనమ్మా. ఏదో చిన్న అనుమానం
ఇలా చెయ్యాల్సి వచ్చింది. ఏమి అనుకోవద్దు. సరే అమ్మా. చిత్రావతి, నువ్వు నేరుగా వచ్చి ఏదేదో మాట్లాడేశావు. పిల్లలు విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు. నా పిల్లల్ని చేరుకోవాలని తాపత్రయం. నువ్వు పిల్లల్ని విడిపోతున్నప్పుడు నీకు తెలిసిందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. దేవుడు తొందరలో నా పిల్లల్ని నా దగ్గరికి చేరుస్తాడు. పాపం రాణమ్మ, ఈ ముగ్గురు పిల్లలు నీ సొంత పిల్లలేనే. కానీ నువ్వు ఎన్నిసార్లు డిఎన్ఏ టెస్ట్ చేయించినా ఆ రిపోర్ట్స్లో నీ పిల్లలు అని రానే రాదు. ఎందుకంటే నీ ప్రతి ఆలోచనని, నీ అడుగుని ఎప్పుడూ ఈ చిత్రావతి గమనిస్తూనే ఉంటుంది కాబట్టి. ఇక్కడ తెలివైన దానివి నువ్వే, అలాగే నా శత్రువ్వి నువ్వే. నీ ముగ్గురు పిల్లలు నీ పక్కనే ఉన్నా సరే నువ్వు ఎప్పటికీ వాళ్ళని చేరుకోలేవు, చేరనివ్వను కూడా. ఒక్కసారి దారి చూపించి నా బిడ్డల్ని నాకు చూపించు విఘ్నేశ్వర. మాయా అంతా మాయా. ఎప్పుడు ఎవని ఎక్కడ కలపాలో ఆ పైవాడికి బాగా తెలుసు. మన కడుపున పుట్టిన బిడ్డలు మన కళ్ళ ముందే తిరుగుతున్నా మనకి తెలీదు.